ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే సార్ అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే ఇష్యూ అయిన ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటాను, అండగా ఉంటానని చెప్పారు. సో చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా అల్లు అర్జున్ సార్ మీద పొలిటికల్ ప్రెజర్ కూడా చాలా ఉంది. నాకు తెలిసి ఆ సార్ పైన పొలిటికల్ పీపుల్స్ అట్లా వేసి ఉంటారు, ఆ రూట్లో వచ్చారంటారు నాకు తెలిసి. అంటే ఏదైనా కొంతమంది అంటున్నారు కదా, పాన్ ఇండియా లెవెల్ ఉన్నారు, ఫుల్ క్రేజ్ ఉంది, ఫుల్ ఫాలోయింగ్ ఉంది, ఆర్మీ ఉంది అని అంటారు కదా. ఆయనకి అంతమంది ఫ్యాన్ క్రేజ్ ఉన్న వాళ్ళు ఆ టైంలో రాకుండా ఉంటే కొద్దిగా బాగుండేదేమో, అందరూ మూవీ చూసి ఇంటికి వెళ్ళిపోయేవారేమో అని అంటున్నారు కదా. అది అట్లా ఏం లేదన్న, అది ఫ్యాన్స్ తప్పు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అట్లా తొక్కేసినట్టంటే మరి వాడు ఫ్యాన్స్ తప్పు కూడా ఉంది చాలా వరకు. ఓకే, అంటే నాన్ బెయిలబుల్ అంటున్నారు కదా ఇప్పుడు అల్లు అర్జున్. శనివారం వెళ్ళిన సండే, మరి నాన్ బెయిల్ అంటే ఇప్పుడు మండే దాకా చూస్తూనే ఉంటారు. మరి 3 days కస్టడీలో ఉండాల్సి వచ్చిద్దేమో. చూడాలన్న, అది మనకేం తెలుస్తుంది. అంటే మీరు ఏం చెప్తారు అల్లు అర్జున్ అంటే ఎంత సెలబ్రిటీ అయినా కూడా, ఎంత పెద్దోడైనా కూడా కస్టడీలో తీసుకొని యాక్షన్ పరంగా ఏం గైడ్ లైన్స్ ఇచ్చి పంపించడమే కదా ఎవరైనా రూల్ అనేది. అరెస్ట్ చేయకుండా ఉంటే వాట్ ఈజ్ వాట్ అని ఏం మెసేజ్ ఇద్దాం అంటే ఎంత పెద్ద హీరో అయినా నాన్ బెయిలబుల్ చేయరు. ఈయనకి చేశారంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, ఖచ్చితంగా ఈయన మీద ప్రెజర్ ఏదో ఉంది. ఓకే, అందుకని నాన్ బెయిల్ చేసి ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అంటే ఈ మూవీ ద్వారా ఎందుకు ఇలా జరిగింది అంటే చాలామంది అంటున్నారు కదా, ఈ మూవీకి ఆ టైంకి రాకుండా ఉంటేనే బాగుంటుంది, పుష్ప 2 కదా. ఈ మూవీ గురించి ఏం కాదు, ఈయన పొలిటికల్కి సపోర్ట్ చేయడం వల్ల అపోజిషన్ పార్టీ వాళ్ళు అట్లా చేసి ఉంటారు.